కొంచెం మేల్కొని జాగరణ చేద్దాం అనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఒక కొత్త సినిమా కనిపించింది. ఆ సినిమా పేరు 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ'. కోపెన్ హేగన్ అంటే డెన్మార్క్ సిటీకి సంబంధించిన మొత్తం హెడ్ క్వార్టర్ అనమాట. అయితే ఈ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ ఏంటని చెప్పేసి జస్ట్ ఊరికే ఒక 5 నిమిషాలు చూద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే సినిమా ఎండ్ అయిపోయింది. అప్పుడు తెల్లవారుజామున 4:30 అయింది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆ కంటెంట్ ఆఫ్ ద డెప్త్ ఒక చిన్న స్టోరీ. ఒక ఇద్దరు మనుషుల మధ్యలో సంబంధం లేని ఇద్దరు మనుషులు. ఇద్దరు కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్. ఒక ఆమె రైటర్‌గా చాలా ఫేమస్. ఆ రైటరు ఒక చిన్న సింగిల్ ఫాదర్ అనమాట అతను. ఆ ఫాదర్‌కి ఇద్దరు పిల్లలుంటారు. అనుకోకుండా ఇద్దరు పరిచయం అవుతారు. వాళ్ళిద్దరు లవ్‌లో పడితే తర్వాత జరిగే పరిణామక్రమం ఏంటి? ఇట్స్ ఎ డ్రామా, ప్యూర్ లవ్. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది మధ్య మధ్యలో. బట్ ఇట్స్ ఓకే. అంటే నౌఎడేస్ సిట్యుయేషన్స్ అంతా పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతున్నామా తెలుసు. డెన్మార్క్ ఫిల్మ్ యాక్చువల్ బేసికల్‌గా అయితే ఇది డెన్మార్క్ ఫిల్మ్. ఇట్స్ ఎ డానిష్ ఫిల్మ్. చాలా సింపుల్ స్టోరీ లాగా అనిపిస్తది. 6, 7 క్యారెక్టర్సే ఉంటాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా కానీ ట్విస్ట్ ఏందంటే వీళ్ళ స్టోరీనే ఆమ ఒక స్టోరీ లాగా రాస్తా ఉంటది. దాన్ని చూసి నా హీరో నన్ను బయట పెడతాం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఒక చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సినిమాని నేను ఏమి చెప్పట్లేదు. మీరు చూడండి. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీ' నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది నిన్ననే. డెఫినెట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. కొంచెం రొమాన్స్ హద్దులు దాటుతుంది అనుకున్న వాళ్ళు పిల్లలకు కొంచెం దూరంగా ఉంది చూడొచ్చు. అడల్ట్స్ అయితే డెఫినెట్‌గా 18+ వాళ్ళు ఆరామ్‌సే చూడొచ్చు. ఎందుకంటే ఇవాళ రోజున లివ్ ఇన్ రిలేషన్స్ గురించి కానీ, ఆహ్, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఇద్దరు ఆళ్ళే కలిసి ఉండటం అనేది చాలా మనం చూస్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. ఇలాంటి ఒక సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఆ సినిమాలో మనకు ఎదురవుతాయి. చాలా వెరైటీగా, చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు ఇలాంటి అనేక విషయాలు మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. 'ఎ కోపెన్ హేగన్ లవ్ స్టోరీకి' ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్ల.